హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ల్యాప్టాప్ స్క్రీన్, ల్యాప్టాప్ ఎల్ఈడి స్క్రీనా, ఎల్సిడి స్క్రీనా, పేపర్ ఎల్ఈడి స్క్రీనా అనేది ఎలా తెలుసుకోవాలి, వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఎల్ఈడి స్క్రీన్కి ఎల్సిడి స్క్రీన్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, అలాగే ఎల్ఈడిలో మళ్ళీ ఎల్ఈడి స్క్రీన్కి పేపర్ ఎల్ఈడి స్క్రీన్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, అలాగే ఒక ఎల్ఈడి స్క్రీన్ ఇంకొక దానికి యూజ్ చేయొచ్చా, అలాగే దాని లేబుల్ బట్టి దాని కోడ్ బట్టి అది ఎన్ని ఇంచీల ఎల్ఈడి స్క్రీనా ఎల్సిడి స్క్రీన్ అనేది ఎలా తెలుసుకోవాలి, ఇలా ఫుల్ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మీకు రెండు స్క్రీన్లు చూపిస్తున్నాను. ఒకవైపు ఉన్నది ఎల్ఈడి స్క్రీను, ఇంకో వైపు ఉన్నది ఎల్సిడి స్క్రీను. సో ఫస్ట్ ఎల్ఈడి స్క్రీన్కి ఎల్సిడి స్క్రీన్కి మధ్య డిఫరెన్స్ చూద్దాం. అలాగే ఎల్ఈడి స్క్రీన్లో మళ్ళీ ఎల్ఈడి, పేపర్ ఎల్ఈడి వీటి డిఫరెన్స్ కూడా చూద్దాం. సో ఫస్ట్ అయితే ఎల్ఈడి స్క్రీన్ చూడండి. ఎల్ఈడి స్క్రీన్లో ఏదైతే దీని కనెక్టర్ ఉందో ఈ కనెక్టర్ అనేది గోల్డ్ కలర్లో ఉంటుంది. అలాగే ఎల్సిడి స్క్రీన్లో ఏదైతే కనెక్టర్ ఉందో అది సిల్వర్ కలర్లో ఉంటుంది. సో ఈ కనెక్టర్ బట్టి మీరు చెప్పొచ్చు ఇది ఎల్ఈడి స్క్రీను, ఇది ఎల్సిడి స్క్రీన్ అని. అలాగే ఎల్సిడి స్క్రీన్ ఏదైతే ఉందో ఎల్సిడి స్క్రీన్కి బయటికి ఒక వైర్ అయితే వచ్చి ఉంటుంది ఒక కనెక్టర్తో పాటు. ఆ వైర్ ఏదైతే ఉందో దాన్ని సిసిఎఫ్ఎల్ వైర్ అంటారు. అంటే దీని బ్యాక్ లైట్ కోసం ఒక సపరేట్ వైర్ అయితే మీకు ఎల్సిడి స్క్రీన్లో బయటకు వచ్చి అయితే ఉంటుంది. అలాగే ఎల్ఈడి స్క్రీన్లో మీకు ఎటువంటి వైర్ కూడా బయటకు వచ్చి ఉండదు, ఒక కనెక్టర్ మాత్రమే ఈ విధంగా కనిపిస్తుంది. సో అలాగే ఎల్ఈడికి పేపర్ ఎల్ఈడికి డిఫరెన్స్ ఏంటనేది వీడియోలో చూద్దాం. సో ఈ విధంగా అనమాట. సో ఎల్సిడి స్క్రీన్లు ఏవైతే ఉన్నాయో మార్కెట్ నుంచి పూర్తిగా అవుట్ అయిపోయి దీని ప్రొడక్షన్ కూడా ఆపేశారు. ఇవి కొంచెం ఏదైనా పాత ల్యాప్టాప్ మీ దగ్గర రిపేర్ వచ్చింది, స్క్రీన్ రీప్లేస్ చేయాలి, సో దాన్ని ఓపెన్ చేసి చూశారు అది ఎల్ఈడి స్క్రీనా ఎల్సిడి స్క్రీన్ అనేది తెలుసుకోవడానికి ఈ విధంగా తప్ప పాత ల్యాప్టాప్లు రిపేర్ చేయడానికి మరీ పాతవి. లేటెస్ట్ వస్తున్న ఆల్మోస్ట్ ల్యాప్టాప్స్లో మీకు ఎల్ఈడి స్క్రీన్లనే యూజ్ చేస్తున్నారు. ఎల్సిడి స్క్రీన్లు ఏవైతే ఉన్నాయో దాని ప్రొడక్షన్ అయితే బంద్ అయిపోయింది ఆల్మోస్ట్. సో అలాగే ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఇది ఒక ఎల్ఈడి స్క్రీన్ అనమాట. సో ఎల్ఈడి స్క్రీన్ దీని కనెక్టర్ అయితే గోల్డ్ కలర్లో ఉంటుంది. సో మీకు డౌట్ రావచ్చు, భయ్యా ఎల్సిడి స్క్రీన్కి మరి బ్యాక్ లైట్కి ఒక సపరేట్గా వైర్ వచ్చింది కదా, మరి ఎల్ఈడి స్క్రీన్ బ్యాక్ లైట్కి వైర్ ఏది అంటే, ఇక్కడ ఏదైతే దీన్ని స్కాలర్ బోర్డ్ చూస్తున్నారో ఈ స్కాలర్ బోర్డ్ మీద ఇటువైపు చూడండి ఒక గోల్డ్ కలర్లో ఇలా ఏదో పట్టి ఉంది కదా. సో ఇది డైరెక్ట్గా దీని నుంచి దీని బ్యాక్ లైట్కి వెళ్ళిపోద్ది అనమాట. ఈ బోర్డు నుంచే దీని బ్యాక్ లైట్కి కూడా కనెక్షన్ ఉంటుంది, కానీ సపరేట్గా బయటకు వచ్చి అయితే ఉండదు ఎల్ఈడి స్క్రీన్లో. అలాగే ఇక్కడ చూస్తే ఇది మనకి ఎల్సిడి స్క్రీన్, ఇప్పుడు చూపించాను కదా. ఎల్సిడి స్క్రీన్కి అయితే ఇలా బయటకు అయితే ఏదైతే దీని బ్యాక్ లైట్ సర్క్యూట్ కింద ఉంటుందో ఈ బ్యాక్ లైట్ సర్క్యూట్ నుంచి ఒక వైర్ అయితే బయటకు వచ్చి ఉంటుంది, ఇది బ్యాక్ లైట్ కనెక్టర్ కోసం. సో అలాగే ఇప్పుడైతే మనం ఎల్ఈడి స్క్రీన్ కి పేపర్ ఎల్ఈడి స్క్రీన్ కి డిఫరెన్స్ అయితే చూద్దాం. ఎల్ఈడి స్క్రీన్ కి పేపర్ ఎల్ఈడి స్క్రీన్ కి డిఫరెన్స్ చూసే ముందు ఒకసారి ఎల్సిడి స్క్రీన్ అయితే ఇక్కడ పెట్టని చూసేయండి. ఎల్సిడి స్క్రీన్ అయితే బయటకి ఇలా వైర్ వచ్చి ఉంది, ఇలాగ సిల్వర్ కలర్ కనెక్టర్ అయితే మీకు ఎల్సిడి స్క్రీన్ అని అర్థమైపోయింది. సో ఇవైతే ఈ రోజుల్లో యూజ్ లేదు, సో దీని గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడు మరి లేదు. సో ఇప్పుడైతే ఎల్ఈడి స్క్రీన్ పేపర్ ఎల్ఈడి స్క్రీన్ కి డిఫరెన్స్ చూద్దాం. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది పేపర్ ఎల్ఈడి స్క్రీన్, ఇది ఎల్ఈడి స్క్రీన్ అనమాట. పేపర్ ఎల్ఈడి స్క్రీన్ ఇలా బయట నుంచి ఇలాగ ఏవైతే సిల్వర్ కలర్ దీని పట్టి ఉందో ఇలా సిల్వర్ కలర్ పట్టి కానీ ఏం ఉండదు, జస్ట్ తేలిగ్గా ఉంటుంది. ఇదేంటంటే కొంచెం బరువుగా ఉంటుంది. దీనికి ఒక టేప్ అంటించి ఒక పేపర్ లాగా, పేపర్ ఎల్ఈడి చూసారు కదా, ఈ పేపర్ ఎల్ఈడి స్క్రీన్ ఎలా ఉందో కొంచెం వజన్ తక్కువ లైట్గా పతలాగా ఇలా ఉంటుంది అనమాట. సో ఎల్ఈడి స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంటుంది. అలాగే దీని బ్యాక్ సైడ్ డిఫరెన్స్ చూడండి. సో దీని బ్యాక్ సైడ్ డిఫరెన్స్ చూస్తే దీని తాలూకు స్కాలర్ బోర్డు ఏదైతే మనం ఎల్విడిఎస్ కేబుల్ని కనెక్ట్ చేస్తామో, సో కనెక్ట్ చేసే దీని తాలూకా స్కాలర్ బోర్డ్ అనేది ఎల్ఈడి స్క్రీన్కి ఇలా పై వైపు అయితే ఉంటుంది, స్క్రీన్ మీద పడి ఉంటుంది. అదే పేపర్ ఎల్ఈడికి అయితే దీని కనెక్టర్ ఏదైతే ఉందో స్క్రీన్ కిందకి ఒక బ్లాక్ కలర్ టేప్ లాగా అంటించి స్క్రీన్ కిందకు ఉంటుంది, ఇది డిఫరెన్స్. అలాగే ఇక్కడ మీరు చూస్తే ఈ పేపర్ ఎల్ఈడి ఏదైతే ఉందో పేపర్ ఎల్ఈడికే డైరెక్ట్గా ఇలాగా మనకి స్క్రూలు ఫిట్ చేస్తాం కదా, అంటే ల్యాప్టాప్ బాడీ మీద, ల్యాప్టాప్ స్క్రీన్ని బాడీ మీద ఫిట్ చేసేటప్పుడు స్క్రూలు ఫిట్ చేసేవి, ఇవి డైరెక్ట్గా పేపర్ ఎల్ఈడికే ఇచ్చేస్తాడు. ఇక్కడ చూడండి పేపర్ ఎల్ఈడికి ఇక్కడ 4 వైపులా 4 రౌండ్లు అయితే ఉన్నాయి కదా, డైరెక్ట్ పేపర్ ఎల్ఈడి స్క్రీన్కి ఇచ్చేస్తాడు. ఎల్ఈడి స్క్రీన్లకి ఏంటంటే ఇలా సిల్వర్ ఇవి ఉండి దీని సైడ్ స్క్రూలు ఫిట్ చేసి దీని తాలూకు ఫిట్టింగ్ అనేది వేరే ఉంటుంది. ఫిట్టింగ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది, బట్ ఫిట్టింగ్ డిఫరెన్స్ ఉంటుంది, వెయిట్ డిఫరెన్స్ ఉంటుంది. చూడడానికి ఇదేంటంటే కొంచెం తొందరగా ఒక ల్యాప్టాప్ కింద పడిన పేపర్ ఎల్ఈడీలు అంత తొందరగా డ్యామేజ్ అవ్వు, ఎల్ఈడి స్క్రీన్లు ఏవైతే ఉన్నాయో తొందరగా డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ అన్ని ల్యాప్టాప్స్లో మీకు మ్యాక్సిమం పేపర్ ఎల్ఈడి స్క్రీన్లే మీకు కనిపిస్తాయి. సో ఈ విధంగా. సో అలాగే దీని స్కాలర్ బోర్డ్ని ఓపెన్ చేసేటప్పుడు ఇది దీని స్కాలర్ బోర్డ్ అనేది ఎల్ఈడి స్క్రీన్ మీదకుంటే ఇదేంటంటే ఈ స్క్రీన్ కిందకి ఇలా ఉంటుంది. రెండు మరి వర్కింగ్ అంటే వర్కింగ్ ప్రిన్సిపల్ రెండు సేమే. మరి దీనికి చూస్తే ఇక్కడ మనకు ఒక పట్టి అనేది ఎల్ఈడి స్క్రీన్ ఏదైతే ఉందో దీనికి ఒక బ్యాక్ లైట్కి పట్టి అనేది సపరేట్గా బయటకు వెళ్ళినట్టు కనిపిస్తుంది. పేపర్ ఎల్ఈడీలు అయితే అవి ఏం కనిపించవు, ఈ స్క్రీన్ నుంచే లోపల నుంచి దీనికి ఒక బ్యాక్ లైట్ కనెక్షన్ ఉంటుంది. సేమ్ కనెక్షన్ అయితే సేమ్, ప్రిన్సిపల్ సేమ్, అన్నీ సేమ్, కానీ కొంచెం మోడల్ అనమాట. ఇది కొంచెం మోడల్గా పతలాగా మోడల్గా దించారు
ఎల్ఈడి పేపర్ ఎల్ఈడిని. మీకు డౌట్ రావచ్చు, భయ్యా నా దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది 15.6 ఇంచ్ ఎల్ఈడి స్క్రీన్ ఉంది దానికి, సో ఆ ఎల్ఈడి స్క్రీన్కు బదులుగా మనం నా దగ్గర అదే 15.6 ఉన్న పేపర్ ఎల్ఈడిని యూజ్ చేయొచ్చు అంటే యూజ్ చేయొచ్చు. కనెక్టర్ సేమ్ ఉండాలి, అంటే ఏదైతే ఎల్ఈడి స్క్రీన్ కనెక్టరు పేపర్ ఎల్ఈడి స్క్రీన్ కనెక్టరు సేమ్ ఉండాలి, అంటే 30 పిన్ 40 పిన్స్ అని ఉంటాయి. సో దీనికి ఒక 40 పిన్స్, దీనికి ఒక 40 పిన్స్ కనెక్టర్ సేమ్ ఉండి ఇది 15.6 ఇంచ్ స్క్రీన్, ఇది 15.6 ఇంచ్ స్క్రీన్ అంటే కనెక్ట్ చేస్తే ఈజీగా వర్క్ అవుద్ది, ఈజీగా డిస్ప్లే వస్తుంది. అంటే రెండింటి మధ్యన డిఫరెన్స్ అయితే ఏముండదు, బట్ మోడల్ డిఫరెన్స్ అనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెన్స్ అంతే. సో మీరు కనెక్ట్ అయితే చేస్తారు, బట్ దాని ఫిట్టింగ్ ఎలా చేస్తారు? పేపర్ ఎల్ఈడి స్క్రీన్ ఫిట్టింగ్ ఈ విధంగా ఉంటుంది, ఎల్ఈడి స్క్రీన్ ఫిట్టింగ్ వేరే విధంగా ఉంటుంది. ఫిట్టింగ్లో డిఫరెన్స్ వస్తుంది కానీ రెండు సేమ్ అయితే మీకు కనెక్ట్ అయిపోద్ది. సో మీకు ఇంకా డిఫరెన్స్ రావచ్చు, భయ్యా నా దగ్గర 15.6 ఇంచ్ ఎల్ఈడి స్క్రీన్ ఉంది, అలాగే ఇంకొక 14 ఇంచ్ ఎల్ఈడి స్క్రీన్ ఉంది, సో రెండు కనెక్ట్ చేస్తే వర్క్ అవుతాయంటే వర్క్ అవ్వవు. రెండు స్క్రీన్ సైజులు సేమ్ ఉండాలి, అంటే 15.6 ఇంచ్ స్క్రీను 15.6 ఇంచ్ స్క్రీన్ కనెక్టర్ సేమ్ ఉంటే వర్క్ అవుద్ది. అంతేగాని మీకు 15.6 ఇంచ్ 14 మేము కనెక్ట్ చేసేస్తామంటే అది వర్క్ అవ్వదు. అలాగే ఒక ఎల్ఈడి స్క్రీన్కి బదులు ప్లేస్లో ఒక ఎల్సీడీ స్క్రీన్ రీప్లేస్ చేసేస్తానంటే అలాగా కూడా అవ్వదు. సో స్క్రీన్ సైజ్ సేమ్ ఉండాలి, కనెక్టర్ సేమ్ ఉండాలి, అలాగే అది ఎల్ఈడి స్క్రీన్ అవని పేపర్ ఎల్ఈడి స్క్రీన్ అవని వర్క్ అవుద్ది అనమాట. ఎల్సీడీ స్క్రీన్కి మళ్ళీ దీనికైతే వర్క్ అవ్వదు, ఎందుకంటే దానికి మళ్ళీ సపరేట్గా వైర్ వచ్చి ఉంటుంది కదా ఎల్సీడీ స్క్రీన్, సో దానికైతే వర్క్ అవ్వదు. తప్ప ఎల్ఈడి పేపర్ ఎల్ఈడి రెండు స్క్రీన్ సైజ్ సేమ్ అయితే మాత్రం వర్క్ అవుతాయి. సో అలాగే ఇక్కడ చూడండి పిన్స్ అనేవి మీకు ఇక్కడ 40 పిన్స్ ఎల్విడిఎస్ కనెక్టర్, అలాగే 30 పిన్స్ ఎల్విడిఎస్ కనెక్టర్ అయితే ఉండొచ్చు. సో ఇక్కడ మీకు ఎల్సీడీని చూపిస్తున్నాను చూడండి, ఎల్సీడీ స్క్రీన్కి అయితే బ్యాక్ లైట్ అయితే ఈ విధంగా వచ్చి ఉంటుంది వైరు, అదే మీకు ఎల్ఈడి స్క్రీన్లో బ్యాక్ లైట్ అనేది ఆ స్కాలర్ బోర్డు మీదే ఉంటుంది. సో అలాగే స్క్రీన్ బ్యాక్ సైడ్ ఉండే లేబుల్ని బట్టి అది ఎన్ని ఇంచీల స్క్రీన్ అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే రెండు లేబుల్స్ అయితే ఉన్నాయి, ఒకటి ఏంటంటే ట్రూ ప్రొడక్షన్ లేబుల్ అని చెప్పేసి, ఇంకోటి ఇగ్నోర్ దిస్ ప్రింట్ అని చెప్పి. సో ఏదైతే ఇలాంటి స్టిక్కర్ ఒకటి ఉందో, సో ఈ లేబుల్ బట్టి అది ఎన్ని ఇంచీల స్క్రీన్, అది 14 ఇంచ్ స్క్రీనా 15.6 ఇంచ్ స్క్రీనా అనేది అయితే తెలుసుకోవచ్చు. సో ఈ ల్యాప్టాప్ లేబుల్ ఏదైతే ఉందో ల్యాప్టాప్లో ఇక్కడ చూడండి హెచ్పి అని ఉందంటే అది మ్యానుఫ్యాక్చర్ కోడ్ అనమాట. 156 అని ఉందంటే 156 అంటే 15.6 ఇంచ్ స్క్రీన్. అలాగే ఇక్కడ 141 ఉందంటే అది 14.1 ఇంచ్ స్క్రీన్. అలాగే ఇక్కడ 140 ఉందంటే అది 14.0 అంటే 14 ఇంచ్ స్క్రీన్. అలాగే 142 ఉంటే 14.2 ఇంచ్ స్క్రీన్. లేదా 10.3 అంటే 103 అంటే అది 10.3 ఇంచ్ స్క్రీన్. అలాగే 172 అంటే అది 17.2 ఇంచ్ స్క్రీన్. ఇలా అనమాట ఈ మూడు నెంబర్లు అది ఎన్ని ఇంచుల స్క్రీన్ అనేది అయితే మీకు అయితే తెలుస్తుంది. సో అలాగే ఇక్కడ మీకు ఒక సర్క్యూట్ చూపిస్తున్నాను చూడండి ఒక బోర్డు మీద, ఇదేంటంటే దీని బ్యాక్ లైట్ సర్క్యూట్ అనమాట ఎల్ఈడిది. సో బ్యాక్ లైట్ సర్క్యూట్లో ఇక్కడ మీరు చూసారంటే ఇది బ్యాక్ లైట్ డ్రైవర్ ఐసీ అనమాట. అలాగే ఇది మనకి బ్యాక్ లైట్ కనెక్టర్ రిబ్బన్ కేబుల్, ఏదైతే రిబ్బన్ కేబుల్ కనెక్ట్ అయి ఉందో ఇది మనకి బ్యాక్ లైట్కి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. సో అదే మనకి ఇది ఏంటంటే ఈ ఎల్ఈడి తాలూకా డ్రైవర్ ఐసీ అనమాట. సో ఈ డ్రైవర్ ఐసీకి 3 వోల్ట్ అయితే మనకి వోల్టిన్ సెక్షన్ నుంచి వస్తుంది. సో అలాగే ఈ డ్రైవర్ ఐసీ వర్క్ అవ్వడానికి దీనికి వీసీసీ ఇక్కడ ఎల్ఈడి వీసీఎస్ 12 వోల్ట్ కావాలి, అలాగే ఎల్ఈడి ఎనేబుల్ కావాలి 5 వోల్ట్, అలాగే దీనికి పీడబ్ల్యూఎం ఒక 5 వోల్ట్ కావాలి. సో ఇవన్నీ కూడా దీనికి అవసరమై ఉంటాయి ఇది డ్రైవర్ ఐసీ ఆన్ అవ్వడానికి. సో ఈ డ్రైవర్ ఐసీ వర్క్ అయ్యాక మనకి ఈ ఎల్ఈడీస్కి విఅవుట్ అంటే ఇప్పుడు ఏదైతే మనకి బ్యాక్ లైట్ ఎల్ఈడీస్ ఉన్నాయో, అంటే ఏదైతే మనకి స్క్రీన్ ఉందో స్క్రీన్ లోపల బ్యాక్ లైట్ ఎల్ఈడి స్ట్రిప్స్ ఉన్నాయో, సో ఆ బ్యాక్ లైట్ ఎల్ఈడీస్ అన్నింటికి ఇక్కడ నుంచి సప్లై వెళ్తుంది. సో అది మనకి ఒక 25, 30, 40 వోల్ట్ వరకు ఉండొచ్చు, హై వోల్టేజ్ అయితే ఇక్కడ నుంచి అవుట్ అవుద్ది. సో దీనికి ఈ డ్రైవర్ ఐసీ ఆపరేట్ అవ్వడానికి అయితే మనకి వీసీసీ ఎల్ఈడి వీసీసీఎస్, అలాగే పీడబ్ల్యూఎం, అలాగే ఎల్ఈడి ఎనేబుల్ ఇవన్నీ కూడా రావాలన్నమాట. సో ఇక్కడ చూస్తే ప్రతి దానికి కూడా ఒక చెక్ పాయింట్స్ అయితే ఉంటాయి, ఇక్కడ చెక్ పాయింట్స్ ఉంటాయి. దానికి ఇక్కడ కింద కూడా రాసి ఉంది చూడండి, ఇక్కడ ఎల్ఈడి వీసీసీఎస్ ఇలా బోర్డు మీద కూడా పేరు రాసి ఉంటుంది. సో ఈ విధంగా ఉంటాయి. అలాగే ఇంకో బోర్డు చూపిస్తాను చూడండి, ఈ బోర్డులో చూస్తే ఇక్కడ ఫ్యూజ్ దగ్గర మీరు చెక్ చేయొచ్చు. అలాగే ఇక్కడ చూడండి కొన్ని చెక్ పాయింట్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ కూడా చూస్తే బిఎల్ అనేసి ఎనేబుల్ ఇక్కడ ఏదైతే ఉందో ఇలా చెక్ పాయింట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా దీనికి ఈ బోర్డు మీద అయితే మనకి ఏ వోల్టేజ్లు అవసరం, ఎంత దీనికి అవుట్ అవుతుంది అని మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే ఇది ఎల్ఈడి స్క్రీన్ యొక్క బ్యాక్ లైట్ సర్క్యూట్ అనమాట. సో ఎల్ఈడి స్క్రీన్ బ్యాక్ లైట్ సర్క్యూట్లో మీకు ఇక్కడ స్ట్రిప్స్ ఉన్నాయి చూసారా, 6 స్ట్రిప్లు అయితే ఉన్నాయి, STR1, STR6 ఇలా 6 స్ట్రిప్స్ అయితే ఉన్నాయి. సో ఈ స్ట్రిప్స్ అన్నీ బ్యాక్ లైట్లో ఉంటాయి అనమాట ఈ ఎల్ఈడీలు అన్నీ. సో ఈ ఎల్ఈడీలు మనకి గ్లో అవుతేనే మనకి ఆ బ్రైట్నెస్ తక్కువ చేసుకోవడం, ఎక్కువ చేసుకోవడం, బ్రైట్నెస్ స్క్రీన్ ఇదంతా ఈ ఎల్ఈడి బ్యాక్ లైట్ ఎల్ఈడి వల్లే మనకి కనిపిస్తుంది. అందుకే ఈ స్క్రీన్ కూడా ఎల్ఈడి స్క్రీన్ అని అంటారు. సో బ్యాక్లో అయితే ఎల్ఈడీలు ఉంటాయి, ఎల్ఈడి ఏవైతే ఈ
ఇవి ఉన్నాయో. సో ఇదేంటంటే ఎల్ఈడి డ్రైవర్ ఐసీ, ఇక్కడ మీకు చూపించాను కదా ఎల్ఈడి డ్రైవర్ ఐసీ ఇది. సో ఎల్ఈడి డ్రైవర్ ఐసీకి ఎల్ఈడి VCCS అలాగే ఎల్ఈడి ఎనేబుల్ అలాగే PWM ఈ 3 వస్తేనే మనకి ఎల్ఈడి Vout అనేది బయటకు వస్తుంది అని నేను చెప్పాను. సో ఇది ఏంటంటే ఇది ఒక చెక్ పాయింట్ మాత్రమే, బట్ అక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడ ఏదైతే డయోడ్ ఉందో ఈ డయోడ్ క్యాథోడ్ నుంచే మనకి ఇక్కడ ఎల్ఈడి Vout అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఇక్కడైనా చెక్ చేసుకోవచ్చు లేదా ఈ చెక్ పాయింట్ దగ్గరైనా చెక్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే ఈ రిబ్బన్ కేబుల్ ద్వారా ఈ స్ట్రిప్స్కి అయితే వెళ్తుంది. ఇక్కడ మేము చూపించారు చూసారా ఇలా. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, ఏదైతే దీనికి VDC వోల్టేజ్ కావాలో ఈ VDC వోల్టేజ్ అలాగే ఎనేబుల్ అలాగే PWM, సో ఇవన్నీ దీని రిక్వైర్మెంట్ అన్నీ పూర్తయ్యాక ఈ డయోడ్ ఏదైతే ఇక్కడ మీకు చూపించాను చూసారా, ఈ డయోడ్ ఏదైతే ఉందో ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్లో కూడా చూడండి, ఈ డయోడ్ నుంచి అవుట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం చెక్ చేసిన సేమ్ వోల్టేజ్ వస్తుంది, మ్యాక్సిమం 40, 30, 40, 50 అంటే ఎక్కువ వోల్టేజ్ వస్తుంది వీటన్నింటి కోసం అనమాట. ఈ ఎల్ఈడి స్ట్రిప్స్ కోసం అయితే వోల్టేజ్ ఇక్కడ బూస్ట్ అయ్యి అయితే వస్తుంది అనమాట. సో అది దీని సర్క్యూట్ డయాగ్రామ్. సో అలాగే ఇదైతే ఒక LCD స్క్రీన్ యొక్క సిమాటిక్స్ డయాగ్రామ్ అనమాట. సో ఇది ఒక LVDS కనెక్టర్. సో LVDS కనెక్టర్ దగ్గర అయితే ఇక్కడ చూస్తే, సో దీని పిన్స్ చూస్తే పిన్ నెంబర్ 2, 3 అయితే మనకి ఇక్కడ చూసారు కదా LCD VDD వోల్టేజ్ అయితే పిన్ నెంబర్ 2, 3కి అయితే వచ్చింది. అలాగే పిన్ నెంబర్ ఇవన్నిటికి కూడా డేటా క్లాక్ అలాగే పిన్ నెంబర్ 32, 33కి USB కెమెరా, 34కి 3.3 వోల్ట్ కెమెరా SO అలాగే 35 LED బ్రైట్నెస్. సో ఇవన్నీ. సో వీటి గురించి తెలుసుకోవాలంటే ఒక్కొక్క పిన్స్ అంటే అది 30 పిన్ కనెక్టర్ కానీ 40 పిన్ కనెక్టర్ కానీ మీరు సిమాటిక్స్ చూస్తే ఒక్కొక్క పిన్ దేనికి అనేది అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ట్రబుల్ షూటింగ్ ఆఫ్ LED కనెక్టర్ గురించి అయితే చూద్దాం. వీ హ్యావ్ టు చెక్ దిస్ కనెక్టర్ సర్క్యూట్ ఇన్ ద కేస్ ఆఫ్ 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో 2 రకాల ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఈ కనెక్షన్ సర్క్యూట్ని అయితే మనం చెక్ చేస్తాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే నో డిస్ప్లే ఆన్ LED స్క్రీన్ బట్ ఓకే డిస్ప్లే ఆన్ CRT పోర్ట్. సో CRT పోర్ట్ దగ్గర అయితే ఓకే డిస్ప్లే వస్తుంది, బట్ LED స్క్రీన్లో అయితే డిస్ప్లే రావట్లేదు. సో ఇలాంటి సందర్భంలో మనం చెక్ చేస్తాం. అలాగే ఇంకోటి ఏంటంటే డిమ్ డిస్ప్లే ఆన్ LED స్క్రీన్. సో LED స్క్రీన్లో మనకి డిస్ప్లే వస్తుంది, బట్ అక్కడ బ్రైట్నెస్ కానీ అప్ అండ్ డౌన్ ఏం అవ్వట్లేదు, డిమ్ డిస్ప్లే వస్తుంది. ఇలాగా చూస్తే మనకి డిస్ప్లే అయితే కనిపిస్తుంది. ఇలాంటి కేసులు అనమాట. ఇన్ దిస్ కేస్ ఆఫ్ డిమ్ డిస్ప్లే చెక్ పిన్ నెంబర్ 38, 39 and 40 వోల్టిన్ ఆర్ బ్యాటరీ వోల్టేజ్ షుడ్ బి ప్రెజెంట్. సో ఇలాంటి సందర్భంలో మనం పిన్ నెంబర్ 38, 39, 40 దగ్గర అయితే మనం చెక్ చేస్తే అది వోల్టేజ్ నుంచి కానీ లేదా బ్యాటరీ దీని నుంచి కానీ మనకి అక్కడ వోల్టేజ్ వచ్చిందా లేదా అనేది అయితే ఫస్ట్ మనం చూడాలి. ఇఫ్ వోల్టేజ్ ఈజ్ ఓకే దెన్ చెక్ 3.3 వోల్ట్ ఆన్ LED ఎనేబుల్ పిన్. సో మనకి అక్కడ ఏదైతే వోల్టేజ్ నుంచి కానీ బ్యాటరీ సర్క్యూట్ నుంచి కానీ మనకి ఏదైతే వోల్టేజ్ వచ్చిందో సో ఆ వోల్టేజ్ ఓకే అయితే నెక్స్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే ఏదైతే 3.3 వోల్ట్ LED ఎనేబుల్ పిన్కి అక్కడ వోల్టేజ్ వస్తుందా లేదా అని. అప్రాక్స్ పిన్ నెంబర్ 36 దగ్గర అయితే ఎనేబుల్ పిన్ అయితే ఉండొచ్చు. సో ఎనేబుల్ పిన్ అయితే మనం చెక్ చేయాలి. సో దాన్ని కూడా చెక్ చేసాం. దాన్ని కూడా చెక్ చేశాక 1 వోల్ట్ ఆన్ PWM పిన్ నెంబర్ 35. సో అలాగే PWM పిన్ అదే ఏదైతే PWM సిగ్నల్ రావాలో అక్కడ 1 వోల్ట్ మ్యాక్సిమం వస్తుందా లేదా అని. మ్యాక్సిమం పిన్ నెంబర్ 35 దగ్గర అయితే PWM సిగ్నల్ రావచ్చు. సో అక్కడ కూడా మనం చెక్ చేయాలి. ఇఫ్ ఆల్ 3 వోల్టేజ్ అవైలబుల్ ఆన్ LED కనెక్టర్ దెన్ చెక్ సేమ్ వోల్టేజ్ ఆన్ LED స్క్రీన్ సర్క్యూట్. సో ఇక్కడ మనం ఏదైతే కనెక్టర్ మీద ఇవన్నీ చెక్ చేసామో సో ఈ కనెక్టర్ మీద చెక్ చేసినవే ఈ వోల్టేజ్ అన్ని సర్క్యూట్ మీద కూడా వస్తున్నాయా లేదా అనేది అయితే మనం చెక్ చేయాలి. ఇఫ్ ఎనీ వోల్టేజ్ ఈజ్ మిస్సింగ్ దెన్ ప్రాబ్లమ్ ఈజ్ కేబుల్ రిలేటెడ్. సో ఏదైనా అక్కడ వోల్టేజ్ మిస్ అయ్యింది అంటే మనకి సర్క్యూట్ దగ్గర వచ్చి మనకి ఇక్కడ బోర్డు దగ్గర రావట్లేదు అంటే మనకి ఏదైతే కేబుల్ కనెక్ట్ అయ్యి ఉందో అంటే రిబ్బన్ కేబుల్ ఏదైనా కనెక్ట్ అయ్యి ఉందో కేబుల్ ప్రాబ్లం అనమాట. సో అలాగే ఇఫ్ ఆల్ వోల్టేజ్ అవైలబుల్ ఆన్ LED స్క్రీన్ సర్క్యూట్ బట్ స్టిల్ నో బ్యాక్ లైట్ దెన్ చెక్ Vout వోల్టేజ్ 25 వోల్ట్ 55 వోల్ట్ 50 వోల్ట్ వరకు మనకి Vout వోల్టేజ్ వస్తుంది కదా. అంటే మనం అన్ని వోల్టేజ్లు చెక్ చేసాం, అన్ని వోల్టేజ్లు ఓకే, కానీ ఇవన్నీ అంటే ఏదైతే దాని డ్రైవర్కి రిక్వైర్మెంట్ ఉందో అన్ని వోల్టేజ్లు మనం చెక్ చేసాం, అన్ని వోల్టేజ్లు వచ్చాయి, కానీ మనకి అయినా సరే బ్యాక్ లైట్ రావట్లేదు అంటే ఏదైతే మెయిన్ మనకి దానికి Vout వస్తుంది కదా ఒక 50 వోల్ట్ వరకు డయోడ్ దగ్గర, అది వస్తుందా లేదా అనేది అయితే మనం చెక్ చేయాలి. అలాగే ఇఫ్ Vout వోల్టేజ్ ఈజ్ మిస్సింగ్ దెన్ డూ R&D ఆన్ LED బ్లాక్ లైట్ డ్రైవర్ ఐసి అదర్వైజ్ రీప్లేస్ అండ్ LED స్క్రీన్. సో ఇక్కడ ఫస్ట్ అయితే మీకు ఏం చెప్పారంటే సో ఫస్ట్ దీన్ని చెక్ చేయమన్నారు ఈ వోల్టేజ్ని, అలాగే ఎనేబుల్ని చెక్ చేయమన్నాడు. అంటే ఏదైతే ఇక్కడ వోల్టేజ్ నుంచి కానీ
లేదా బ్యాటరీ దగ్గర నుంచి కానీ దీని సర్క్యూట్కి వస్తుందో దీన్ని చెక్ చేసాం. సో అలాగే ఎనేబుల్ దగ్గర మనకు 3.3 వోల్ట్ వస్తుందా లేదా, ఎనేబుల్ సిగ్నల్ దగ్గర వోల్టేజ్ 3.3 వోల్ట్ ఉంటే దాన్ని చెక్ చేసాం. అలాగే ఒక 1 వోల్ట్ వరకు పీడబ్ల్యూఎంకి వచ్చిందంటే దాన్ని చెక్ చేసాం. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత కూడా రాలేదంటే ఏదైతే ఈ డయోడ్ దగ్గర మనకు అవుట్ అవుతుందో ఒక 50 వోల్ట్ వరకు 40-50 వోల్ట్ వరకు ఏదో సమ్ వోల్టేజ్, ఆ వోల్టేజ్ ఇది ఎల్ఈడీల కోసం అవుట్ అవుతుందా లేదా అని దాన్ని చెక్ చేసాం. సో ఇవన్నీ మనకి చెక్ చేసిన తర్వాత కూడా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అంటే ఇది ఈ బోర్డు మీద మనకి వోల్టేజ్ వస్తుంది, సో ఇక్కడ మనకి రావట్లేదు. సో ఇలాంటి సందర్భంలో లేదా అక్కడ కనెక్టర్ దగ్గర వోల్టేజ్ వస్తుంది, సో అలాంటి సందర్భంలో కనెక్టర్ చేంజ్ చేయమన్నారు. సో ఇవన్నీ కాదు అనుకుంటే మనకేంటంటే లాస్ట్లో ఇది కూడా రాలేదు అంటే అప్పుడు ఏంటంటే ఒకసారి డ్రైవర్ ఐసీని అయితే ఏదైతే ఈ డ్రైవర్ ఐసీ ఉందో సో దీన్ని అయితే ఒకసారి బయటికి తీసి దీన్ని రీసాల్డరింగ్ చేసి లేదా ఈ డ్రైవర్ ఐసీని రీప్లేస్ చేసి అయితే చూడండి. సో ఇది కూడా కాలేదు అంటే లాస్ట్లో ఏంటంటే స్క్రీన్ అయితే చేంజ్ చేసేయండి, కొత్త స్క్రీన్ చేంజ్ చేసేయండి. సో ఇది ఈ పాయింట్ అనమాట. అలాగే ఇన్ ద కేస్ ఆఫ్ నో డిస్ప్లే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ ఎల్ఈడి విసిసి 3.3 వోల్ట్ పిన్ నెంబర్ 2 or 3. అలాగే ఇఫ్ వోల్టేజ్ చెక్ 3.3 వోల్ట్ కమింగ్ అవుట్ ఫ్రమ్ స్టెప్ డౌన్ సర్క్యూట్ ఆన్ పిన్ నెంబర్ 4. ఇఫ్ వోల్టేజ్ ఈజ్ ఓకే, వోల్టేజ్ SM డేటా, SM క్లాక్ పిన్, ఎల్ఈడి సిగ్నల్ పిన్. ఇఫ్ నో వోల్టేజ్ ఆన్ దీస్ పిన్స్ మీన్స్ నార్త్ బ్రిడ్జ్ ఆర్ గ్రాఫిక్ చిప్ క్వాలిటీ. సో ఇక్కడ మనకి ఏవైతే దీనికి ఎల్విడిఎస్కి వెళ్ళే మనకి కనెక్టర్ దగ్గరికి వెళ్ళే వోల్టేజ్లు ఉన్నాయో ఈ ఎల్ఈడి విసిసి 3.3 వోల్ట్, అలాగే ఇక్కడ చూస్తే చెక్ 3.3 వోల్ట్ అవుట్ ఫ్రమ్ ఏదైతే స్టెప్ డౌన్ సర్క్యూట్ నుంచి వస్తాయో సో ఇక్కడ అనమాట దీనికి ఈ ఎల్విడిఎస్ కనెక్టర్ దగ్గరికి అవి ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి నార్త్ బ్రిడ్జ్ కానీ గ్రాఫిక్ చిప్ నుంచి కానీ వస్తాయి కదా, అవి అంటే అవుట్ అవుతాయి కదా. సో ఎల్విడిఎస్ కనెక్టర్ దగ్గరికి సో ఆ దగ్గరలో వచ్చే వోల్టేజ్ని అయితే చెక్ చేయమంటున్నారు. సో అది కూడా మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే నార్త్ బ్రిడ్జ్ని కానీ గ్రాఫిక్ చిప్ని కానీ ఏదైతే ఒకవేళ మీకు అక్కడ నార్త్ బ్రిడ్జ్ ఉందంటే నార్త్ బ్రిడ్జ్ లేదా సపరేట్ గ్రాఫిక్ ఐసీ ఉందంటే గ్రాఫిక్ చిప్ని కానీ ఫాల్టీ అనేది దాన్ని అయితే R&D చేయమని అంటున్నారు. సో ఇదన్నమాట దీని పాయింట్స్, ట్రబుల్ షూటింగ్ ఆఫ్ ఎల్ఈడి కనెక్టర్. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.